మీరెవరు? వదిన సార్. వదిన. మీరు అన్నయ్య సార్. అన్నయ్య. నువ్వు బావ. నీ పేరు? సాంబయ్య. సాంబయ్య. మేడం గారు ఒకటి చెప్పారు. ఏం చెప్పారంటే మీరు పొరపాటును కూడా కోర్టుకి వెళ్ళొద్దు. మీరు ఈ అమ్మాయి తరఫున వెళ్ళి కోర్టు కేసు పెట్టొద్దు. పెట్టాం సార్. ఎక్కడ బాడు కేసు పెట్టానుకో మరి ఏదో వస్తే మళ్ళీ రెండో పెళ్లిగా తయారవుతాడు. ఇలాగే ఉంచుండి. అలా సార్. నేను పట్టాపురం ఎస్ఐ గారు మాట్లాడతా, ఎస్పీ గారితో కూడా మాట్లాడతా. అలాగే సార్. ఎస్పీ గారు ఇప్పుడు మీ ఎస్పీ గారి దగ్గర పంపించండి. అప్పుడు సార్ మీరు ఆమె నాకు భర్తే కావాలి. సార్. ఎందుకంటే ఇంతమంది లక్షల మంది ఒప్పుకున్నాడు నా భార్య మంచిదే, నా భార్య శీలవతి, నాకు నా భార్యకే ఈ బిడ్డ పుట్టింది, నా భార్య నిజాయితీ పుర్రాలు, ఇవన్నీ చెప్పాడు. తాచే తర్వాత బెటర్. కాబట్టి డైవర్స్ రావు, ఇలా ఉండాల్సిందే. ఆయనతోనే ఉండు. ఎప్పుడు టార్చర్ పెట్టినా ఎంబడే పోలీసు మీరు ఎప్పుడు ఆమె ఫోన్ చేసినా ప్లీజ్ ఎంబడే రండి సార్. నీ చెల్లెల మీద ప్రేమ ఉంటే కాపాడుకో. అలాగే. ఏమయ్యా నీకు కూడా మరదండి, నీ బిడ్డ లాంటిదే, నీ బిడ్డ కూడా నువ్వు కాపాడుకో. మీరు ఉండి గట్టిగా ఉంటే ఆమె నిలబెట్టిన వాళ్ళు అవుతారు. ఆ చిన్న బిడ్డ ఉంది, ఆ ఇంట్లోనే ఉంటుంది. కొట్టినా తనినా ఎన్నిసార్లు కొట్టాడో కొట్టిన నెక్స్ట్ మినిట్టే ఏవో పోలీస్ స్టేషన్కి వెళ్ళి చూసిన దానికే వారం రోజులు తాగి నైట్ కూడా 12-1 గంటకు ఫోన్ చేసి చండాలని తిడుతున్నాడు సార్. భార్యను తిడుతున్నాడు. ఈసారి రికార్డ్ చేయండి. కాదమ్మా, ఈసారి రికార్డ్ చేయండి. ఎన్ని తిట్టాడో రికార్డ్ అయినా చెప్పండి జీటీ వాళ్ళకి. ఎమ్మంటే పట్టాపురం పోలీసుకి ఎస్పీ గారు పంపిస్తారు రికార్డుని. సరే సార్. అన్ని తిట్టినవ్వండి, మీరేమనొద్దు. తిట్టమను, అన్ని తిట్టించుకోండి. 5 రికార్డు అక్కడ పెట్టండి. అతను చెప్పిన మొత్తం విన్నాం. అతనిలో 1% నిజాయితీ ఉన్నా మేము అతను అన్నాం. ఎందుకంటే మాకు ఎవరైనా ఒకటే, మీ అమ్మాయిని ఒకటే, నాకు నరసింహాయిని ఒకటే, ఎవరైనా ఒకటే. ఇక్కడ ఎక్కువ తక్కువ చేయం. ఎవరు దుర్మార్గమో వాళ్ళ గురించి క్వశ్చన్ చేస్తాం. ఎవరు మంచివాళ్ళు వాళ్ళ పక్కనే మేము ఉంటాం. నేను కానీ, డాక్టర్ గారు కానీ, మేడం కానీ, అంత పేరు ఏం లేదు. అందుకని మేడం గారు చెప్పారు. మళ్ళీ ఒకసారి మేడం గారు మీకు చెప్తారు మీ లేడీస్కి. మీ ఇద్దరు అమ్మాయిని గుండెల్లో పెట్టుకోండి. గంటకు ఒకసారి ఫోన్ చేయండి. బావునా అడగండి. ఎప్పుడు ఏడ్చిందో మీరు వచ్చి డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. మా కంప్లైంట్ ఒక ఏంటంటే కేసు బుక్ చేయొద్దమ్మా. మీరు కేసు ఏమన్నంటే మీరు కేసు బుక్ చేయండి అంటే దండం సార్, మాకు కేసు బుక్ చేయండి, మేము మీరు ఏం ట్రీట్మెంట్ ఇస్తారో ఆయనకి మీరు ఎవ్వరు కొట్టకండి. ఫోన్ ఎప్పుడన్నా మంచి చెడు మాట్లాడదాం ఫోన్ చేయంటే చెయ్యడు. ఈ అమ్మాయి బయటకు వచ్చి ఫోన్ చేస్తే అనుమానం పెట్టి బాగా చావ కొడతాడు సార్. బాగా అమ్మా అని చెప్పిందమ్మా. ఇప్పుడు మనం ఫోన్ చేసినా మీ చెల్లిని వదిలేశాను, నేను వేరే అమ్మాయిని పెట్టుకొని ఉన్నాను, నాకు సంబంధం లేదు, మీ చెల్లి చచ్చిందో బతికిందో నాకు తెలియదు. రేపే తెలుసుకుంటాడా మొత్తముడు, తెలుసుకోపోయాడా అలా నాశనం అయిపోతాడు. సరే సార్. అర్థమైందా? మీరు మాత్రం అక్కడే ఉంచి మీరు అందరూ వెళ్ళి ఆ ఇంటూ పెట్టండి. సరే సార్. వాటి వాళ్ళ అమ్ముందా? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,